రెడ్డి మీద నమ్మకం కోల్పోయారు. ఈరోజు వాళ్ళు ఒక లాంటి ఆలోచనకు వచ్చేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం విఫలమైపోయింది రాష్ట్రంలో అని. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం కాదు, వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇంకొకటి చెప్తాం, మీకు 70 సీట్లు వికెట్లు కోల్పోతాయి చూడండి కలిస్తే. 2025 నాటికి 70 వికెట్లు, ఒకటి కాదు రెండు కాదు 70 వికెట్లు గుర్తుపెట్టుకోండి. ఇందులో 70 మంది పోటీ చేసిన అభ్యర్థులు వచ్చేస్తారు, ఇంకో 70 మంది. అది ఏ పార్టీ అని కాదు, జనసేన టీడీపీ లేకపోతే బీజేపీ అని కాదు, వైసీపీ నుంచి 70 మంది వెళ్ళిపోతారు. ఎస్, వాళ్ళతో అంతా మాట్లాడేసి రెడీ చేస్తారా సార్? ఎట్లా? మేం మాట్లాడడం కాదండి, 70 మంది వెళ్ళిపోతా ఉన్నారు, మాకున్న సమాచారం గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ 2025లో మీరు డిబేట్ లో మళ్ళీ మాట్లాడవచ్చు. అన్నారంటే ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కనకాల గారు చాలా విషయాలు మాట్లాడేశారు. అవంతి శ్రీనివాసు నాకు సన్నిహితం ఉంది, ఎందుకంటే మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, నాకు ఆయనకి, ఎందుకంటే మా వైజాగ్ లోనే మీ ఇద్దరం కలిసి బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్ చేస్తాడు, ఇక్కడ కార్యకర్తలు బలైపోయినటువంటి పరిస్థితి, వైసీపీలో కనీసం ఒక మంత్రిగా నేను పనిచేసినా నాకు అపాయింట్మెంట్ దొరకలేనటువంటి పరిస్థితి. మరి కనకాల గారికి అత్యంత సన్నిహితంగా నేనున్నాను, జగన్మోహన్ రెడ్డితో దగ్గర ఉన్నాను, నేను మాట్లాడుతున్నానంటే మరి ఈయనకి ఎలా దొరికిందో ఆయనకి ఎలా దొరకలేదు మాకు అర్థం అవ్వదు. అంటే ఈ రోజు అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటల్లో మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఎవరికి గౌరవం ఇవ్వడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నటువంటి ఒక 5 తప్ప ఎవ్వరికి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి క్లియర్ గా చూసాం. ఇంకోటి, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు కానీ, జానారెడ్డి గారు, ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సార్లు రాజశేఖర్ రెడ్డి గారి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఇంటికి వెళ్తే కనీసం అంటే పేర్లు పెట్టి పిలుస్తాడట, అంత సీనియర్ నాయకుల్ని కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? ఎస్, కలిసి మీరు రికార్డ్ చూసుకోండి. గతంలో ఉన్నటువంటి డిబేట్స్ లో కూడా చాలా సందర్భాల్లో చాలా పెద్దవాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరికి కూడా మర్యాద ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే ఈయన తాత బుద్ధులు రాజారెడ్డి బుద్ధులు వచ్చినటువంటి వ్యక్తి కాదు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు కనకారావు గారిని కనకన్నా నన్ను కనకన్నా అని చెప్పేసి ఎప్పుడు పోయినా సరే, ఎవరినైనా సరే అమర్యాద దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు రాష్ట్రంలో 2019-24 వరకు ఆయన్ని జగజ్జీవన్ రామ్ జయంతులు, వర్ధంతులు, అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు కావచ్చు, లేదా మిగిలిన విషయాలు కావచ్చు, నేను చాలా సన్నిహితంగా కలిసేవాడండి. ఒకటి మాత్రం ఏంటంటే, నిజంగా ప్రజాసేవ కోసం సర్వీస్ మోటివ్ తోటి పనిచేసే నాయకత్వం ఎంకరేజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. విజయ్ కుమార్ అది మీరు అనుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాతే ఆయన యాక్టింగ్ చేయడం, డ్రామాలు చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే లేదంటే ఎవరో దగ్గరికి రారు కాబట్టి. మీకు తెలియదేమో, ఇప్పుడు గతంలో క్లియర్ గా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలే నేను చెప్తాను. లేకపోతే మాకే అవసరం అండి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం, లేనిపోయిన మాటలు ఇలాగ అబద్ధాలు ఆడవలసిన అవసరం మాకు లేదు. అయితే రెండోది, ఈరోజు రాష్ట్రంలో 95% ఏదైతే ఈరోజు మనకి ఓటింగ్ కానీ 64% ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాల. ఈరోజు ల్యాండ్, శాండ్, వైను, మైను అన్ని దోచేసుకున్న ఈరోజు మళ్ళా లేదో శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక రోడ్ వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, 500 కోట్లు పెట్టి ఆయన ఇల్లు నిర్మాణం కోసం చేసుకున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి ఏమీ చేయలేదు రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్ర ప్రజలు అందుకే తిరస్కరించారు. ఈరోజు అందులో ఉన్నటువంటి నాయకులే ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. ఏంటి మన పరిస్థితి? 6 నెలలు అవ్వలేదు, ఇంకా ఈ వచ్చి నేను దాని మీద ఫైట్ చేస్తాను, జనవరి నుంచి ఫైట్ చేస్తాను, ఈ ఫైట్ చేస్తానంటే ఏంటి మీరు ఫైట్ చేసేది? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏదైతే ఈ రోజు మేము అన్నటువంటి మాటలో ఇచ్చాం, ఈ రోజు ఏదైతే మేము మాట్లాడినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఎందుకంటే వీళ్ళు దోచేసుకుందామని చెప్పి ఆలోచించి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. మూడోది, వీళ్ళు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్, ఆ రోజు మేము పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ఈ రోజు మళ్ళా తెరిచి పేదవాళ్ళకే ఆకలి నింపుతా ఉన్నాం. ఈ రోజు మంచినీటి సదుపాయం,
అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్, ఈరోజు అన్ని చేసుకెళ్తా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారండి బ్రహ్మనాయుడు గారు, నాకు అర్థమవుతుంది. ఈ రోజు రేపు 2047, రేపు 13వ తారీఖు, ఈ రోజు 2047 విజన్. ఈ రోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ని బంగారు భవిష్యత్తుగా చెయ్యాలన్నటువంటి ఒక ఆలోచన. కదండి, విజన్ 2020 యొక్క ఫలాలే కదా ఈ రోజు హైదరాబాద్ లో అనుభవిస్తుంది. విజన్ 2020 అంటే ఆ టైర్ కాదు, ముఖ్యమంత్రిగా లేడు. సరే అంటే సరే, ఇప్పుడు ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా అనేది అది సెకండరీ అండి. ఆయన ఒక విజన్ తోటి భవిష్యత్తు తరాలకి, యంగ్స్టర్స్ కి, భవిష్యత్తు తరాల ఏం చెప్పండి, అడుగుతాను స్ట్రైట్ గా, ఏ విజన్ చెప్పండి, నేను అడుగుతా ఉన్నానండి, ఏ విజన్ చెప్పండి. విజన్ 2047 అంటే 2047 వచ్చేసరికి అమరావతి రాజధాని పెద్ద ఎత్తున నిర్మాణం జరిగి యువకులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా. ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం పోతే ఆర్బీఐ కనపడతా ఉండేది, సచివాలయం కనపడతా ఉండేది, వెల్లాసెట్ కనపడతా ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక 900 సెలరు సీ కోస్ట్ ఉంటే మొత్తం 4 పోర్ట్లు మొత్తం దాదాపు 50% చెప్పండి. చంద్రబాబు నాయుడుకి మాట్లాడదు, మళ్ళీ మీరు మీ టైం, మీ సమయం వచ్చిన మాట్లాడు విజయ్ కుమార్ గారు. దయచేసి, ఎందుకంటే ఇంకా మాట్లాడాలి సభ్యులు, జనసేన వాళ్ళు మాట్లాడాలి. కనకారావు గారు మీకు ఎక్కువ సమయం ఇస్తాం, దయచేసి ఆగండి. 1 by 1 మనం ఒక టైం ప్రకారం సిస్టమేటిక్ గా చక్కగా చర్చించుకుందాం. ప్లీజ్ దయచేసి ఆగాలి, చంద్రబాబు నాయుడు దయచేసి ఆగాల. విజయ్ కుమార్ గారు ఏమండి, కనీసం మీరు విజ్ఞత ఉంటే, కనీసం ఏదైతే హైదరాబాద్ ఎవరి వల్ల కేటీఆర్ చెప్పాడు, ఈ రోజు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. ఏంటి మీరు మాట్లాడుతా ఉన్నారు, ఏదో పెద్ద మీ ఓడ ఏదో మాట్లాడతారేంటి? ఈ రోజు రాష్ట్రంలో దోచుకు తిన్నారు. మీ రికార్డు చెప్తాను, 45,000 ఎకరాలు విశాఖపట్నంలో దోచుకు తిన్నటువంటి దొంగలు మీరు. ఈ రోజు ఏదైతే ఆవ భూములు తినేశారు, ఈ రోజు గుడుల మీద కూడా రివర్స్ స్టాండింగ్, దేవుడి మీద కూడా రివర్స్ స్టాండింగ్ తో పేరుతో దోచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు మీరు మాట్లాడతారేంటి? నాకు అర్థమవుతుంది. విజయ్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు, $10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉద్యోగ కల్పన చెప్పాడు, ఉద్యోగాలు ఈ రోజు అబద్ధాలు ఆడి ఈ రోజు యువతను మోసం చేసినటువంటి రికార్డు మీది. ఈ రోజు యువతను మోసం దయచేసి మాట్లాడదాం. మనతోటి బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి బాబు పాలూరు గారు, వారితో మాట్లాడదాం. బాబు పాలూరు గారు, గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకు కూడా గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ప్రధానంగా గ్రంథి శ్రీనివాస్ గారు ఆ రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి టఫ్ ఫైట్